యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. సో ఇప్పటి వరకు ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి. సో ఈ వీడియోలో మనం జస్ట్ కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో బేసిక్గా చాలామంది ఏంటి అంటే కాస్ట్ అకౌంటింగ్ గురించి కాస్ట్ అకౌంట్స్ కూడా పెట్టండి, వీడియోస్ చాలా చేయండి అని చెప్పి రిక్వైర్మెంట్ ఎప్పటి నుంచో వస్తుంది. సో ఈ మధ్య అది కాస్త కొంచెం ఏమైపోయిందంటే చాలామంది మెసేజెస్ చేయడం, ఫోన్స్ చేయడం ఇలాంటివి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి తగిన విధంగానే మనం కూడా ఏంటంటే ప్రయారిటీ ఏ వీడియో పెట్టాలి, ఏ వీడియో పెట్టకూడదు అనే దాన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే పెట్టడం జరుగుతుంది. రైట్, సో కాస్ట్ అకౌంటింగ్ వీడియోస్ కూడా మనం స్టార్ట్ చేసాం. సో వీలైనంతగా స్పీడప్ చేస్తూ ఒక్కొక్క టాపిక్లో ప్రతి ఒక్క వీడియోని ఈక్వల్గానే కొత్త కొత్త వీడియోస్ని అప్లోడ్ చేస్తూ వస్తాను. సో ఇప్పుడు మనం కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో చూద్దాం. రైట్, కాస్ట్ అకౌంటింగ్. సో కాస్ట్ అంటే ఏంటి అంటే మనకి ఎంతైతే ధర పడిందో, అంటే మనకి ఇక్కడ ధర అంటే మనం ఎంతైతే ఖర్చు పెట్టామో, ఒక వస్తువుని మనం కొనుక్కోవడానికి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే కాస్ట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. నేను నార్మల్గా చెప్తున్నాను, ప్రస్తుతానికి ఇంకా సబ్జెక్ట్లోకి పోవడం లేదు. యూజువల్గా చాలా చాలా క్యాజువల్గా మీరు ఏదైనా ఒక వస్తువుని కొంటే ఆ వస్తువు కనుక మీ దగ్గరికి రావడానికి ఎంతైతే ఖర్చు పెట్టారో దాన్నే మనం ఏమంటామంటే కాస్ట్ అంటాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే కాస్ట్ అనేది ఇక్కడ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవరు ఎందుకు లెక్కలేసుకుంటారు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో కాస్ట్ అనేది యూజువల్గా బిజినెసెస్ ఎవరైతే ఒక వస్తువుని తయారు చేస్తారో వాళ్ళు మాత్రమే ఒక వస్తువుని తయారు చేయడానికి నాకు ఎంత ఖర్చు అయ్యింది, ఆ ఒక వస్తువుని తయారు చేయడానికి నాకు ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని ఏమైనా తగ్గించుకోవచ్చా, ఇలాంటి విషయాల్ని ఇంకా R&D చేసి వీలైనంత వరకు ఆ వస్తువు పైన పడే ఖర్చుని తగ్గించుకొని ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకొని అమ్మడానికి ట్రై చేస్తారు. ఎక్కువ అంటే రీజనబుల్ ప్రాఫిట్. రైట్, సో మీరు గమనించవచ్చు, చూడండి ఇక్కడ కాస్ట్ అంటే ఓన్లీ గూడ్స్ అనే కాదు, సర్వీసెస్ కూడా. ఇక్కడ సర్వీసెస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెలిఫోన్ ఇండస్ట్రీ తీసుకోండి. ఒకప్పట్లో మనకి ప్రతి దానికి ఏంటంటే 1 మినిట్కి పల్స్ రేట్ అనేది లేదు మనకి మామూలుగా. యూజువల్గా ఏంటి అంటే మనకి మొబైల్ రెవల్యూషన్ ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే టాటా డొకోమో వాళ్ళు తీసుకొని వచ్చారు. మరి మీలో ఎంతమందికి గుర్తుందో లేదో నాకైతే తెలీదు. సో టాటా డొకోమో, దానికి ముందు ఇంకొకటి ఏవో చిన్న చిన్న కంపెనీస్ తీసుకొని వచ్చాయి. కొత్తవి చిన్న చిన్న కంపెనీస్ ఏం చేశారంటే అప్పుడు పల్స్ రేటింగ్ పెట్టి ఆ తర్వాత ఫ్రీ మినిట్స్ ఇవ్వడాలు, సో ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఆ తర్వాత జియో పెట్టిన ఆఫర్లతోటి అన్నిటికీ ఏంటంటే చాలా ఇబ్బందికరమైన కాంపిటీషన్ మార్కెట్లో వచ్చింది. అది వేరే విషయం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ యొక్క మామూలుగా వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీసెస్ యొక్క కాస్ట్ తగ్గితేనే వాళ్ళు మనకి ఆఫర్ చేస్తారు, బెనిఫిట్ని ఆఫర్ చేస్తారు. లేదంటే ఎవరు ఆఫర్ చేయరు. ఎవరు కూడా నష్టానికి ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీసెస్ని కానీ అమ్ముకోవడం ఎప్పటికీ జరగదు. ఆ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ అంటే నష్టానికి కాకపోయినా పెట్టిన ఖర్చునైనా రిటర్న్ తీసుకునేటట్లు ప్లాన్ చేస్తారు తప్పితే నష్టాల్లోకి వెళ్ళడానికి ఎవ్వరూ కూడా ఇష్టపడరు. రైట్, ఆ బేసిస్ పైనే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ లేదు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, దాన్నే మనం ప్రొడక్షన్ ఇండస్ట్రీ అని కూడా చెప్పుకుంటాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అంటే మన సర్వీసెస్ని ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీస్ ఇండస్ట్రీస్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఆ ఒక్క ప్రోడక్ట్ తయారవ్వడానికి కానీ లేదు సో సర్వీసెస్ని పబ్లిక్కి ప్రొవైడ్ చేయడానికి కానీ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఖర్చు ఇంత అవుతుంది, దాంట్లో ఫస్ట్ బేసిక్ పార్ట్ని ప్రొవైడ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని పర్ యూనిట్ అంటారు. అర్థమవుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే
100 ప్రోడక్ట్స్ మనం తయారు చేసాం, మన కంపెనీ 100 ప్రోడక్ట్స్ మనం తయారు చేసాం. సెల్ ఫోన్లో 100 సెల్ ఫోన్లు తయారు చేసాం. 100 సెల్ ఫోన్లు మనం తయారు చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓ 10 lakhs రూపీస్ అయింది అనుకుందాం. 100 సెల్ ఫోన్లు మనం తయారు చేయడానికి ఎంత అయింది? 10 lakhs రూపీస్ అయింది. అయితే ఈ 100 సెల్ ఫోన్లు తయారు చేయడానికి ఒక్క సెల్ ఫోన్ తయారీ ఖర్చు మనకి ఎంత పడింది? ఓకే, ఒక సెల్ ఫోన్ తయారీ ఖర్చు మనకి ఎంత పడింది? ఆ పడిన ఖర్చును మనం ఏమైనా తగ్గించుకోగలుగుతామా? అలా తగ్గించుకోగలిగే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే ఏ టైప్ ఆఫ్ మెజర్స్ మనం తీసుకున్నట్లయితే ఆ ఖర్చును మనం తగ్గించుకోవచ్చు? ఇలాంటి వగైరా విషయాలన్నింటినీ కూడా ఏం చేస్తారు అంటే థింక్ చేయడం జరుగుతుంది, రైట్? సో అలా క్యాలిక్యులేషన్స్, అకౌంటింగ్ కంప్లీట్గా ఏంటంటే ప్రొడక్షను, మ్యానుఫ్యాక్చరింగు, అలాగే సర్వీసెస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కాస్ట్ అకౌంటింగ్ని ఎక్కువగా ఈ కాస్ట్ అకౌంటింగ్స్ పైన ఆధారపడి ఉంటారు. కాస్ట్ అకౌంటింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో దట్టు ఇది నార్మల్ అకౌంట్స్ లాగా కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను ఏంటంటే సింపుల్గా అయినా చిన్న చిన్న వీడియోసే చేసుకుంటూ వెళ్దాం, రైట్? ఫస్ట్ మనం ఈ వీడియోలో కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అనేది మాత్రం క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్ విచ్ బిగిన్స్ with recording of incomes and expenditures as will enable the total cost of any particular unit of production or services. ఇక్కడ మనం కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అంటే మనం అకౌంట్స్ వేస్తాం. ఏం అకౌంటింగ్ అంటే ఏంటి? మనం రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇవి మనం అనుకున్నాం. నార్మల్ అకౌంటింగ్ అంటే మనం రికార్డింగ్, జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయాలి, లెడ్జర్స్ వేయాలి, క్లాసిఫై చేసి జర్నల్లో నుంచి మళ్ళీ ఈ డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి, క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటో సపరేట్ చేసి మళ్ళీ దాన్ని లెడ్జర్లు వేయాలి. దాన్ని బేస్ చేసుకొని బిజినెస్కి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుంటాం. దాన్ని బేస్ చేసుకొని బ్యాలెన్స్ షీట్లో బిజినెస్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయో చేసుకుంటాం. అక్కడ వరకు అది నార్మల్ అకౌంటింగ్. కానీ కాస్ట్ అకౌంటింగ్ ఏంటి? ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ కదా. ఇది ఉత్త ట్రేడింగ్ ఒకటే చేయట్లేదు. ట్రేడింగ్ చేయాలి అంటే ట్రేడింగ్ అంటే ఏంటి? కొనడం, అమ్మడం. మరి ట్రేడింగ్ అంటే కొనడం, అమ్మడం అన్నప్పుడు నువ్వు ఫస్ట్ కొనాలి, ఆ తర్వాత అమ్మాలి. కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ పని ఏంటి? రా మెటీరియల్ కొంటుంది, ముడి పదార్థం కొంటుంది, ఫినిష్డ్ గుడ్గా తయారు చేస్తుంది, దాన్ని మళ్ళీ అమ్ముతుంది, రైట్? మరి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కాస్ట్ అకౌంటింగ్ వాళ్ళు ఏంటంటే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అకౌంట్స్ వేయడం జరుగుతుంది, రైట్? సో అదే ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్లో మనం ఏం చెప్తున్నాము అంటే రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్, వచ్చే ఆదాయాలు అలాగే ఖర్చులన్నింటినీ కూడా క్లియర్ కట్గా రికార్డ్ చేసుకొని దాని ద్వారా మనకి ఎంతైతే ఖర్చు పడిందో ఆ ఖర్చుని సపరేట్ చేసుకుంటాం. అంటే ఒక వస్తువు తయారవడానికి ఎంత ఖర్చు అయిందో దాన్ని మనం కాస్ట్ అంటాం. నార్మల్ ఎక్స్పెండిచర్ కాదండి. ఒక వస్తువులు తయారవ్వడానికి అయిన ఖర్చుని మనం ఇక్కడ కాస్ట్ అంటున్నాం. అలా కాకుండా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి అయ్యే ఖర్చుని మనం ఎక్స్పెండిచర్ అంటున్నాం. రెండిటికి చాలా తేడా ఉంది, రైట్? చాలా సింపుల్గా మీకు ఇంకొంచెం అర్థమయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన బిజినెస్ ఏంటి అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని అనుకుందాం. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ మంది. సో మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మన బిజినెస్ ఏం చేస్తుందంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంది. ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏంటి అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి ఎటువంటి సంబంధము లేదు. వీళ్ళు తయారైన వస్తువుల్ని వీళ్ళకి అమ్ముతారు, అది కూడా మన బిజినెసే. వీళ్ళకి అమ్ముతారు. వీళ్ళు ఏం చేయాలి? మార్కెట్లో బిజినెస్లు ఉంటాయి, ఆ ఏరియాలో వాళ్ళు సెల్లింగ్ పాయింట్స్ పెట్టుకొని అమ్ముతారు, రీటైల్ స్టోర్స్ పెట్టుకొని, రైట్? సో అలా అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం ఆ పర్టికులర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇక్కడ వీళ్ళు ఏం చూస్తారు? ఒక ప్రోడక్ట్ తయారవడానికి ఎంత ఖర్చు అయింది, టోటల్ ప్రోడక్ట్స్ తయారవడానికి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా మనకి కాస్ట్ కిందకి వస్తాయి, కాస్ట్ అకౌంటింగ్ కిందకి. మరి ఇక్కడ మార్కెటింగ్లో చేసేది ఏంటి? వాళ్ళు ఎంత ఖర్చు ఒక ప్రోడక్ట్ తయారయ్యడానికి ఎంత ఖర్చు వాళ్ళకి అనవసరం. అది వాళ్ళు ప్రోడక్ట్స్ ఎంత కొన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఎంత రేటుకి వచ్చాయి, వాళ్ళు ఎన్ని అమ్మారు, ఎన్ని మిగిలి ఉన్నాయి, అమ్మిన వాటిపైన ఎంత ప్రాఫిట్ వచ్చింది, దాని మీద బ్యాడ్ డేట్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎలాగా, రైట్? సో దాని మీద ఫైనల్గా ఆ ఇయర్ ఎండింగ్కి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు. చూసారా? ఒకే బిజినెస్ కనుక ఇటు మార్కెట్లో నార్మల్ ట్రేడింగ్ యాక్టివిటీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనకి రెండు అకౌంట్స్, అది నార్మల్ అకౌంటింగ్ అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్, అలాగే ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్. సో ఈ రెండు కూడా చాలా చాలా అవసరం. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకునే మనం ఏం చేస్తాము అంటే ప్రిపేర్ చేయడం జరుగుతుంది,
అర్థమవుతుందా అండి? సో కాస్ట్ అకౌంటింగ్ ఎంతైతే మీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లేదు అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ లేదు, నార్మల్ అకౌంటింగ్ ఎంతైతే అవసరమో కాస్ట్ అకౌంటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అకౌంట్స్ నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు ఏ ఫీల్డ్లో సెటిల్ అవుతారో ఎవరు చెప్పలేరు. ఇట్ డిపెండ్స్. పోయి మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాడు అనుకో, నేను అకౌంట్స్ చదివాను, నేను మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిపోతాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నేను పనిచేస్తాను అంటే అక్కడ అకౌంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రైట్? సో ఓకే ఓకే ఇప్పుడు పాయింట్ అర్థమైంది కదండి. అసలు ఈ కాస్ట్ అకౌంటింగ్ మనం ఇలా కాస్ట్ అకౌంటింగ్ మనం వేస్తున్నాం కదా, దాంట్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఇక్కడ నేను పాయింట్స్ రూపంలో ఇచ్చాను చూడండి. కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్. ఇందాక మనం ఆల్రెడీ ఆ పాయింట్ చెప్పుకున్నాం, ప్రొడక్షన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ మాత్రమే కాస్టింగ్ని యూజ్ చేస్తాయని. అలాగే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్టింగ్ ఇస్ టు రెడ్యూస్ ద కాస్ట్ పర్ యూనిట్. అంటే కాస్ట్ పర్ యూనిట్ అంటే కాస్ట్ పర్ యూనిట్ అంటే ఏంటి అంటే టోటల్ వస్తువుల్లో ఒక వస్తువు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, టోటల్ మొత్తం వస్తువుల్లో ఒక వస్తువుని కనుక లెక్కలోకి తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఒక వస్తువుకి ఎంత పడింది అని మనం లెక్కేసుకోవాలి అంటే దాన్నే మనం ఏమంటామంటే కాస్ట్ పర్ యూనిట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. రైట్? సో అలా ఒక వస్తువుకి మనకి ఎంత పడింది అనేది ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఎంతైతే మనకు ఒక వస్తువు పైన ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని వేరే విధంగా ఎలాగైనా సరే దాన్ని తగ్గించగలమా అనేదే మెయిన్ ఆబ్జెక్టివ్. ఏంటి అంటే ప్రొడక్షన్ వాళ్ళకి అదే ఇంపార్టెంట్. ఎందుకంటే సింపుల్గా చెప్తాను చూడండి, ఇంతకుముందు 10,000 రూపాయలకు ఒక సెల్ అమ్ముతుంది అనుకోండి, బిజినెస్ లేదు 20,000 రూపాయలకు మన బిజినెస్ సెల్ ఫోన్ అమ్ముతుంది, మొబైల్ ఫోన్. ఎందుకంటే మన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి 20,000 రూపాయలకు ఒక కస్టమర్కి అమ్మి ఉన్నట్టుండి 10 రోజుల తర్వాత ఆ 20,000 రూపాయలని కనుక మనం కొంచెం ఒక 1,000 రూపాయలు తగ్గించామనుకోండి, సేల్స్ ఎక్కువ జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. రైట్? ఎందుకంటే రేట్ తగ్గింది అనుకుంటారు పబ్లిక్. రేట్ తగ్గింది అంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ కాస్టింగ్కి సంబంధించిన ఖర్చు నువ్వు తగ్గించుకో. బిజినెస్లో ఆటోమేటిక్గా నువ్వు తక్కువ రేట్కి అమ్మొచ్చు. తక్కువ రేట్ అంటే నీకు అక్కడ ఏమి ఉండదు, నీకు పడిందే తక్కువ, దాని మీద నువ్వు నార్మల్ లాభం పెట్టుకుంటావు, కస్టమర్కి తక్కువ రేట్ అని చెప్పి అమ్ముతావు. కస్టమర్ తగ్గింది, అంతకుముందుతో పోలిస్తే చాలా తగ్గింది, చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అనుకొని కొనుక్కుంటాడు. అర్థమవుతుంది కదండి? రైట్? సో అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లు అన్నీ కూడా ఎలా ఆలోచిస్తాయి అంటే కాస్ట్ పర్ యూనిట్ని డిక్రీజ్ చేయడానికి, అంటే రెడ్యూస్ చేయడానికి, తగ్గించడానికే ట్రై చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూస్తే కాస్టింగ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద కాస్ట్ పర్ యూనిట్. నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కాస్టింగ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ లేదు టోటల్ సర్వీసెస్, దాంట్లో పర్టికులర్ సర్వీస్కి ఎంత పడింది లేదా టోటల్ ప్రోడక్ట్స్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి తయారు చేయడానికి మనకి ఎంత కాస్ట్ పడింది అనేది చూసుకోవడమే కాస్ట్ పర్ యూనిట్. దాన్ని ఐడెంటిఫై చేస్తారు కాస్ట్ అకౌంటింగ్ ద్వారా. రైట్? నెక్స్ట్ చూస్తే కాస్ట్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ప్రైస్. ఇది చాలామందికి తెలియాలి, నాన్ కామర్స్ వాళ్ళకి పర్టికులర్గా తెలియాలి. కాస్ట్ వేరు, ప్రైస్ వేరు, రెండింటికి డిఫరెన్సెస్ ఉంది. రైట్? ఇవాళ రేపట్లో చాలామందికి ఏంటంటే మామూలుగా మన లాంగ్వేజ్లోనే మనకి డిఫరెన్సెస్ తెలియదు, ఇంక ఇంగ్లీష్లో డిఫరెన్సెస్ని ఏం పట్టుకుంటారు? నార్మల్ పీపుల్ గురించి చెప్తున్నాను, ఆల్రెడీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి మేబీ ఇవి తెలిసి ఉండొచ్చు. రైట్? సో అందుకే ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. కాస్ట్ వేరు, ప్రైస్ వేరు. అందుకే ఆ రెండు డిఫరెన్సెస్ కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి. కాస్ట్ రెఫర్స్ టు అన్ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ బై ద బిజినెస్ ఫర్ మేకింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. కాస్ట్ ఏంటి? నువ్వు పెట్టే ఖర్చు. దేనికి? ఒక వస్తువుని తయారు చేయడానికి లేదు ఒక సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి నువ్వు పెట్టే ఖర్చు, దాన్నే కాస్ట్ అంటారు. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని ఏ మెథడ్స్ యూజ్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఏ మెథడ్స్ యూజ్ చేసి కాస్ట్ను మనం తగ్గించుకోవచ్చు, కాస్ట్ అకౌంటింగ్, కాస్టింగ్ టెక్నిక్స్. రైట్? వాటి గురించి మళ్ళీ వెళ్దాం. ప్రైస్ అంటే ఏంటి? ప్రైస్ ఇస్ ద అమౌంట్ ఏ కస్టమర్ ఈజ్ విల్లింగ్ టు పే ఫర్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. నువ్వు 20,000 రూపాయలు చెప్పావు ఒక ప్రోడక్ట్, ఒక మొబైల్ ఫోన్ నువ్వు 20,000 రూపాయలకు నువ్వు కస్టమర్కి అమ్ముతానన్నావు. కస్టమర్ వెంటనే కళ్ళగద్దుకొని అందరూ తీసేసుకోరు, కొంతమంది బార్గెన్ చేస్తారు. బార్గెన్ చేయడం ఎప్పుడూ తప్పు కాదండి, అది రియల్ ఎకానమిస్ట్కి ఉండే ఒకానొక గుణం, మంచి గుణం. ఎప్పుడు కూడా బార్గెన్ చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ పొందుతాడు. అట్లీస్ట్ అది 1 రూపీ అయినా కావచ్చు. దారిలో పోయే వాళ్ళు ఎవరైనా బెగ్గర అడిగితే వాళ్ళకైనా ఇవ్వచ్చు. రైట్? అంటే బెనిఫిట్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే బార్గెనింగ్ చేస్తారు. రైట్? సో చూడండి, ఈ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. యూజువల్గా చాలామంది చూస్తుంటారు, చాలామంది ఫ్యామిలీస్లో, అందరూ కాకపోయినా కానీ చాలా వరకు ఏంటంటే ఎక్కువ లేడీస్, జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ ఏంటంటే ఎగ్జాక్ట్ మార్జినల్గా
బార్గెనింగ్ చేస్తారు. అది ఎలా చేస్తారో తెలియదు. ఈ కాలం వాళ్ళు కాదండి, కొంచెం మదర్స్ ఆ ఏజ్ వాళ్ళు అయితే అవతల సేల్ చేసే అతను ఒక ప్రైస్ చెప్తే దాంట్లో దగ్గర దగ్గర హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి అడిగేస్తారు డైరెక్ట్, మొహమాటం లేకుండా. ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది వాడే వాళ్ళకి ఆ ప్రోడక్ట్. హోమ్ మేకర్ అంటే ఇంట్లో అన్నిటిని మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎంత పడుతుందో దీనికి ఎంత పెట్టచ్చు యాక్చువల్లీ. ఓకే ఇంత అయితే ఓకే, లేదంటే అవసరం లేదు, అనవసరం మిగిలింది అంతకంటే ఎక్కువ పెడితే ఇంకా పెట్టిన డబ్బే వేస్ట్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు మైండ్లో. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు కరెక్ట్గా అడుగుతారు. సో జెంట్స్ యూజువల్గా అలాంటి బార్గెనింగ్ టైంలో కనుక చూస్తే మనమే ఆశ్చర్యపోతాం, ఏంది ఇంత తక్కువ రేట్కి అడుగుతున్నారు ఏంటి, అరే ఏమనుకుంటారు ఏంటి. బార్గెనింగ్ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, మన పాయింట్లోకి వచ్చేద్దాం. ప్రైస్ ఈజ్ ద అమౌంట్ ఏ కస్టమర్ ఈజ్ విల్లింగ్ టు పే. అంటే ఒక కస్టమర్, ఇప్పుడు ఈ బార్గెనింగ్ గురించి ఎందుకు చెప్పానంటే, మన కంపెనీ వచ్చి 20,000 రూపీస్కి ఒక సెల్ ఫోన్ అమ్మాలని చెప్పి డిసైడ్ అయింది. అయితే కస్టమర్ ఏంటంటే నాకు 20,000 కాదు, నాకు తగ్గించండి అది ఇది అని చెప్పాడు. ఫైనల్గా మన కంపెనీ ఏం చేసిందంటే 19,500కి అమ్మింది. సో 500 తనకు తగ్గింది, 19,500 రూపీస్ మన కంపెనీకి పే చేసి సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ 19,500 కస్టమర్ పే చేయడానికి రెడీ అయ్యాడు చూసారా, దాన్నే ప్రైస్ అంటారు. ప్రైస్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఉంటుంది ఆన్ టాప్ ఆఫ్ కాస్ట్. మనకి పడ్డ ఖర్చు, దాని మీద వేసుకున్న ప్రాఫిట్, రెండు మిక్స్ అయితేనే ప్రైస్ అవుతుంది. రైట్, అది కాస్ట్లో ప్రాఫిట్ ఉండదండి, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, సో కాస్ట్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ మొబైల్ పౌచ్, మొబైల్ కాదండి మొబైల్ పౌచ్, ఒక మొబైల్ పౌచ్ని మనం బిజినెస్ కనుక తయారు చేయాలి అని అనుకుంటే, మనం తయారు చేసేటప్పుడు మనకి ఒక మొబైల్ పౌచ్ తయారవడానికి ఎంత ఖర్చు పడింది అంటే, ఒక్క పౌచ్ మీద మనకు 100 రూపాయలు పడింది తయారు చేయడానికి. దెన్ వీ హ్యావ్ టు చెక్ వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ టు హ్యావ్ ₹100 యాజ్ ఎ కాస్ట్. మనకు 100 రూపాయలు పడింది కదా, అసలు ఎందుకు అంత పడింది, ఆ 100 రూపాయలు ఎందుకు పడింది, ఆ ఖర్చు మనకు అంత 100 రూపాయలు పడడానికి గల రీజన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి వాటిల్లో ఏమైనా మళ్ళీ మనం ఏమైనా తగ్గించుకోగలమేమో చూస్తాం. ద మేజర్ రీజన్స్ లైక్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అండ్ ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైనా కావచ్చు. టోటల్ కాస్ట్ కింద మీకు టేబుల్లో ఇచ్చారు. టోటల్ కాస్ట్ మనకు 100 రూపాయలు పడింది ఒక మొబైల్ పౌచ్ని మనం ప్రిపేర్ చేయడానికి. ఎలా పడింది అంటే, మనం మొబైల్ పౌచ్ ప్రిపేర్ చేయడానికి మెటీరియల్ వాడాం. ఆ మెటీరియల్ ఎంత పడింది అంటే, ఒక్క పౌచ్కి 50 రూపాయలు ఖర్చు అయింది. అదే ఒక పౌచ్ తయారు చేయడానికి లేబర్ అంటే ఎంప్లాయీస్ని మనం యూస్ చేసుకున్నాం. ఆ ఎంప్లాయీస్ని ఏంటంటే 20 రూపీస్ పడింది ఒక్క పౌచ్ పైన. ఇంక ఇతర ఖర్చులు ఉంటాయి, రెంట్, ఎలక్ట్రిసిటీ, ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో వాటన్నిటిని బేస్ చేసుకుంటే 30 రూపీస్ పడింది. ఓవరాల్గా మనకు ఖర్చు ఎంత పడింది ఒక పౌచ్ తయారు చేయడానికి అంటే, మొత్తం 100 రూపాయలు పడింది. దాని మీద 50 రూపీసో లేదు 100 రూపీసో వేసుకొని 100 రూపీస్ ఎంఆర్పి పెట్టి దాన్ని బేస్ చేసుకొని అటు ఇటుగా 150కో 180కో అలా అమ్మడం జరుగుతుంది. రైట్, అట్ డిపెండ్స్ మళ్ళీ. ఓకే, సో ఇక్కడ విషయం చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఏ ప్రోడక్ట్ తయారవ్వాలన్నా, ఈ పాయింట్ గుర్తుపెట్టు, ఏ ప్రోడక్ట్ తయారవ్వాలన్నా మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా జరిగేది ఏంటి అంటే, దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఎలిమెంట్స్ ఏంటి అంటే, మెటీరియల్, లేబరు, ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయండి. మెటీరియల్, లేబరు, ఎక్స్పెన్సెస్. మెటీరియల్ లేకుండా ఒక వస్తువును తయారు చేయగలుగుతావా? చేయలేవు. ఎంప్లాయీస్ లేకుండా ఒక వస్తువును తయారు చేయగలుగుతావా? చేయలేవు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయీస్ లేకుండా వస్తువును తయారు చేయలేరు. సార్ మెషినరీ ఉంది అంటే, మెషినరీని ఆపరేట్ చేయాలన్నా, అది స్ట్రక్ అయ్యి చెడిపోయినా దాన్ని రిపేర్ చేయాలన్నా, దాన్ని పర్ఫెక్ట్గా టైంకి ఆన్ చేయాలి, టైంకి ఆఫ్ చేయాలి, మధ్యలో ఏదైనా సరే ఏం చేయాలన్నా ఎంప్లాయీ మస్ట్ అండ్ షుడ్గా మెషినరీని వాచ్ చేస్తాడు, మెషినరీతో పాటే చేస్తాడు. అర్థమవుతుందా? సో లేబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్ ఎక్స్పెన్సెస్, నువ్వు వద్దన్న ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. నువ్వు మెటీరియల్ మెయింటైన్ చేస్తున్నావు, లేబర్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎక్స్పెన్సెస్ అవ్వవా? మరి లేబర్ని మెయింటైన్ చేస్తున్నావు అంటే లేబర్ యాక్ట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీసు అన్నీ చూడాలా, అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో మరి ఇలాంటి మెయింటెనెన్స్ యాక్టివిటీ చేసేటప్పుడు ప్రొడక్షన్ కన్సర్న్లో, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా రెంట్కి తీసుకున్న వాళ్ళ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. గోడౌన్ రెంట్ ఉండొచ్చు, ఆఫీస్ రెంట్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా రెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ లేవు అనుకుంటే కనీసం మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న ఎలక్ట్రిసిటీ బిల్ అన్న వస్తుందా లేదా? రైట్, సో ఇవన్నీ ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్గా మెటీరియల్, లేబర్, అదర్ ఎక్స్పెన్సెస్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి కాస్టింగ్లో, కాస్ట్ అకౌంటింగ్లో. సో ఈ విషయాన్ని మీ మైండ్లో పెట్టుకోండి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అప్గ్రేడేషన్, దీనికి మించి మీకు కొత్త కొత్త పాయింట్స్ అన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే, రైట్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.